భద్రతకు ముప్పుందనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఐపీఎల్ మ్యాచ్ ఉండటంతో అహ్మదాబాద్ లో ఏకంగా 10,000 మందిని సెక్యూరిటీగా పెట్టారు. ఇందులో 5,000 మంది గుజరాత్ పోలీసులు కాగా 5,000 మంది ప్రైవేట్ సెక్యూరిటీని నియమించారు. 2 రోజుల క్రితం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో 4 ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. 4 ఉగ్రవాదులను అరెస్ట్ చేసినా మరికొంతమంది అహ్మదాబాద్ లో దిగి ఉంటారనే అనుమానంతో పోలీసులు స్టార్ ప్లేయర్ కోహ్లీకి రేంజ్ భద్రతను కల్పించారు. ఉదయం జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్ కూడా రద్దు చేశారు. ఈ విషయం తెలిసి కోహ్లీ అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. రవితేజ, ఆర్సీబీ ప్రస్తుత కెప్టెన్, టీమిండియా మాజీ కెప్టెన్ గా ఉన్నటువంటి విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు ఉందంటూ కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులకు వచ్చినటువంటి అలర్ట్ నేపథ్యంలో తను భారతదేశంలోనే వివిధ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది అనే దానిపై కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం ఇన్ఫర్మేషన్ రావడంతో తగిన జాగ్రత్త ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో రేపు ఎల్లుండి ఈ ఫైనల్ మ్యాచ్ జరిగేంత వరకు కూడా విరాట్ కోహ్లీ హై సెక్యూరిటీ నడుమ అతనికి ప్రొటెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రకంగా విరాట్ కోహ్లీ కూడా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తూ ఎక్కడ కూడా ఒంటరిగా బయటికి వెళ్ళకూడదని, ఏ రకమైనటువంటి అనుమానపు వ్యక్తులు కానీ అనుమానపు కాల్స్ వచ్చినా ఇమ్మీడియట్ గా తమకు ఆ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయాలంటూ కూడా పోలీసులు ఇప్పటికే ఆ విషయాన్ని విరాట్ కోహ్లీ కూడా తెలియజేసినట్టుగా తెలుస్తోంది. ఐపీఎల్ మ్యాచ్ ఉండడంతో అహ్మదాబాద్ లో ఏకంగా 10,000 సెక్యూరిటీని విరాట్ కోహ్లీ కోసం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. 5,000 మంది గుజరాత్ పోలీసులు, 5,000 మంది ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసి విరాట్ కోహ్లీకి ఎలాంటి ముప్పు జరగకుండా, ఎలాంటి ప్రాణ నష్టాలు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ అధికారులు తనకు ముప్పు ఉందంటే కూడా సెక్యూరిటీ ల్యాబ్స్ అన్నింటిని కూడా గుర్తించి తనకి సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. 2 రోజుల క్రితం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో 4 ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. 4 ఉగ్రవాదులను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు వారిని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టగా వారు ఏ ఉద్దేశంతో భారతదేశంలోకి ప్రవేశించారు, దేన్ని టార్గెట్ గా చేసి ఈసారి విధ్వంసాన్ని క్రియేట్ చేయాలనుకున్నారన్న దాంట్లో కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపినప్పుడు దాంట్లో విరాట్ కోహ్లీ పేరుని కూడా వారు ఐసిస్ ఉగ్రవాదులు ఆ పేరుని ప్రస్తావనకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని విరాట్ కోహ్లీకి ముప్పు ఉందనేది కూడా వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని గుర్తు చేసుకొని పోలీసులు ఒక టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరికొంతమంది అహ్మదాబాద్ లోనే దిగి ఎవరైతే వీరు ప్లాన్ ప్రకారంగా బ్లాస్టింగ్స్ గాని, వ్యక్తులని నష్టం చేకూర్చడం గాని, అల్లర్లు క్రియేట్ చేయడం గాని మొదటి నుంచి ఐసీస్ కు ఉన్నటువంటి ట్రైనింగ్ కాబట్టి ఆ ఉద్దేశంలో భాగంగానే అహ్మదాబాద్ లో ఇంకెవరైనా ఉగ్రవాదులు ఉండవచ్చు అనే ఒక అనుమానంతో జరగబోయేటువంటి మ్యాచ్ సందర్భంగా మాత్రం ఎలాంటి నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో మొత్తం 10,000 మంది సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఈసారి మ్యాచ్ జరపబోతా ఉన్నారు. కోహ్లీకి ఈ భద్రత కల్పించడానికి కూడా తనకు కూడా ఆ విషయాన్ని తెలియజేయడము, అతను కూడా తనకు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం కూడా జరగాల్సినటువంటి ప్రాక్టీస్ కూడా రద్దు చేయడము, రద్దు అయినటువంటి తర్వాత కోహ్లీ అభిమానులు కొంత ఆందోళనకు గురవ్వడము, తను స్వయంగా చూద్దామని క్రికెట్ మ్యాచ్ స్టేడియానికి వస్తే ప్రాక్టీస్ టైంలో కూడా కనీసం కోహ్లీ కనిపించట్లేదంటూ కూడా వారి అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తా ఉన్నారు. కానీ భద్రతకు సంబంధించినటువంటి అంశం కాబట్టి అధికారికంగా ఎవరు కూడా అనౌన్స్ చేయలేకపోయారు. కోహ్లీ కూడా ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయకుండా ఈ మ్యాచ్ ముగిసేంత వరకు కూడా ఎలాంటి విషయాలు ఎప్పటికప్పుడు షేర్ చేయకుండా, ఇతర వ్యక్తులని దగ్గరికి రానివ్వకుండా, ఏవైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ అహ్మదాబాద్ మ్యాచ్ సందర్భంగా మాత్రం టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాము. లోపలికి వచ్చేటువంటి ప్రేక్షకులను కూడా 1-2 సార్లు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తాము. మిమ్మల్ని టార్గెట్ గా తీసుకుని ఐసిస్ ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడి కొంత విధ్వంసం క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారని ఒక విషయాన్ని కూడా విరాట్ కోహ్లీ కూడా తెలియజేశారు. దీని సందర్భంగా ఈ రోజు జరగాల్సినటువంటి ప్రాక్టీస్ మ్యాచ్ కూడా రద్దు చేయడము, ఈ జరగబోయేటువంటి ఐపీఎల్ ఇంకా 2-3 మ్యాచ్లు ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మాత్రం విరాట్ కోహ్లీకి పర్సనల్ గా సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసి తను బస చేసేటువంటి హోటల్, తను ఆడేటువంటి క్రికెట్ స్టేడియానికి తనకు పర్సనల్ గా సెక్యూరిటీని ఏర్పాటు చేసి పోలీసులను కూడా అక్కడ ఏర్పాటు చేసి అవసరమైతే సెంట్రల్ ఫోర్స్ ని కూడా విరాట్ కోహ్లీకి ఇచ్చి ఎలాంటి ప్రాణ నష్టాలు జరగకుండా మాత్రం కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని అతనికి ఈ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.